తాజాంశాన్ని చూస్తున్నాం. గుంటూరు తురకపాలెంలో ఆర్ఎంపీ క్లినిక్ ని అధికారులు సీజ్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేయడానికి గల కారణాలేంటి? గుంటూరు శివార్లోని తురకపాలెంలో మిస్టరీ మరణాలకు సంబంధించి వైద్యాధికారులందరూ కూడా కొద్ది రోజులుగా అక్కడ చర్యలు చేపట్టారు. దాదాపు 3 నెలల కాలంలో 23 మంది వరకు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా అక్కడే మోహరించి బాధితులకు వైద్య సహాయం కావచ్చు, అక్కడ పరిశుభ్రమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టే పనులు చేస్తుంది. అయితే ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటంటే ఆరోగ్య శాఖ క్రమంలో అక్కడ ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా వల్ల ఈ జ్వరాలు వస్తున్నాయి, ఆ లక్షణాలు కూడా దానికి సంబంధించినాయని చెప్పేసి అయితే వైద్య నిపుణులు చేశారు. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా కొంత అది ప్రధానంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలోనే ఆ బ్యాక్టీరియా పెరుగుతోంది. అక్కడ ఆ బ్యాక్టీరియా రావడానికి కారణాలు ఏంటి, ఇంతమంది చనిపోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎవరైతే ముందుగా జ్వరాలు వచ్చేసి ఆ ఇబ్బందులు పడినటువంటి ఆ దుర్గపాలెం గ్రామస్తులు కొందరు స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. అక్కడే సెలైన్లు అవన్నీ కూడా వాళ్ళు సైన్స్ ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఎక్కించుకున్నారు. ఆర్ఎంపీ కొంత అవగాహన లేని కారణంగా అతను యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఇవ్వడము, అలాగే ఆ శానిటైజ్ చేయకుండానే కొన్ని సెలైన్ సీసాలని కూడా సరైనటువంటి సెలైన్ బాటిల్ కాకుండా అవి కొంత దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ సెలైన్ సీసాల వల్ల కూడా అటువంటి ఒక పరిశీలన వీటన్నిటి దృష్ట్యా ఎంహెచ్ఓ నిన్న మరొకసారి ఆ ఆర్ఎంపీ క్లినిక్ ని పరిశీలించి అతన్ని కూడా ఆరా తీశారు. అక్కడ పరిస్థితిని అవన్నీ కూడా పరిశీలించిన అనంతరం ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేయడంతో పాటుగా అతని పైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. ఏం జరిగిందనే అంశంపై ముందుగా అయితే ప్రాథమికంగా అయితే విచారణ జరిపారు. అయితే అందులో తప్పులు ఎంత మేరకు ఉన్నాయని అయితే ఒక నిర్ధారణ అయితే రాలేదు. కానీ చికిత్స ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, వీరు కూడా గుర్తించి ఆ బాధితుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా చర్యలను కూడా ఉన్నాయి. అక్కడ తురకపాలెంలో కూడా ఒక విలేజ్ క్లినిక్ కూడా ఉంది. అయితే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేని కారణంగానే ప్రజలు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. వీటన్ని తరుణంలో ముందుగా అయితే ఆర్ఎంపీ అయితే అక్కడ ఎవరికి కూడా ఉద్యమాన్నించకుండా అయితే ముందుగా దాన్ని సీజ్ చేశారు. విచారణ జరిపి తదుపరి అతని బాధ్యత ఏమైనా ఉంటే, అతని తప్పు ఏమైనా ఉంటే దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.